వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. హాయ్ ప్యాసింజర్స్. హాయ్, హలో. వెల్కమ్ టు బాలీవుడ్ బిందాస్. వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ఫ్రేమ్ టు ఫ్రేమ్. వెల్కమ్ టు కోకిల ప్రోగ్రామ్. రాక్ పాడిస్తా. హాయ్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ ముందున్నాడు మీ నవీన్. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఏంటండి నవీన్ సూటు బూటు వేసుకొని వచ్చారనుకుంటున్నారా? ఓకే అండి, ఈరోజు ముందుగా మీతో ఓ విషయం షేర్ చేసుకోవాలి. ఇలా సూటు బూటు వేసుకున్నప్పుడు నాలోకి కొంతమంది సినీ ప్రముఖులు ప్రవేశించి నన్ను కామెడీగా ఆడుకుంటుంటారండి. ఓకే అండి, వారు వచ్చి నాతో కామెడీగా ఆడుకునే లోపే ఓ మంచి కామెడీ సీన్ చూద్దామా? జస్టిస్ గారు, మీరే నన్ను కాపాడాలి. నా పేరు బిల్లా, బిఫర్ బిల్లా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా కామెడీ సీన్లను ప్లే చేయడానికి వస్తే ఈరోజు ముందుగా నేను వేసే కామెడీ సీన్నే మీరు చూడాలి. అంటే నవీన్ గాడు వేసిన తర్వాత నేను టెలికాస్ట్ చేసే కామెడీ సీనే మీరు చూడాలి. అది కూడా అల్లరి అల్లుడు అనే మూవీ నుంచి నాగార్జున గారి కామెడీ సీన్ వస్తుంది. చూడండి, నవ్వండి. ఈ బిల్లా ఛత్రపతి వేసే కామెడీ సీన్ ఇప్పుడు మీకోసం. చిన్న పాపకు కన్ను కొట్టి పెద్ద పాపకు తాళి కట్టి అత్త ఆస్తి. నువ్వు నమ్మైతే నేను బద్రీనాథ్. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడండి మీ కామెడీ ఎక్స్ప్రెస్ లో మిమ్మల్ని నవ్వించడానికి. తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. బాగా నవ్వుకోవాలని మా అల్లు రామలింగయ్య మామగారి కామెడీ సీన్ తీసుకొని వచ్చాను. చూసి బాగా నవ్వుకోండి. దూకుడు సాటవడు సరాసరి వచ్చి ఎదురుపడి ధన పేర్చే. అన్నయ్య, నేను మహేష్ బాబుని వచ్చా అన్నయ్య మిమ్మల్ని నవ్వించడానికి. ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్ను, తెలుసు కదన్నయ్య. మైండ్లో ఫిక్స్ అయ్యానంటే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఇప్పుడు మీకు మంచి కామెడీ సీన్ తీసుకొని వచ్చా అన్నయ్య. అదే మన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారి కామెడీ సీన్ వస్తుంది. ఆయన సుత్తి వీరభద్రరావు గారితో ఎలా నవ్విస్తాడో చూడండి అన్నయ్య. లింగరాజు గారు. గోపి, మిస్టర్ పర్ఫెక్ట్, నేను మిస్టర్ పర్ఫెక్ట్. లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్. అండ్ నేను బన్నీ దేశముద్రు అల్లు అర్జున్ వచ్చాను. ఈరోజు మీకోసం నేను కూడా మంచి కామెడీ సీన్ తీసుకువచ్చా అండి. మన రాళ్లపల్లి గారి కామెడీ సీన్ తీసుకువచ్చాను. ఆయన సాహసం అనే మూవీలో పోలీస్ కానిస్టేబుల్ గా యాక్ట్ చేసి భలే నవ్వించారండి. మరి ఆ మూవీ నుంచి ఓ కామెడీ సీన్ ఇప్పుడు మీకోసం. పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే. సింహ 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 ఆవరి నేను బాలకృష్ణ వచ్చాడని ఈరోజు మిమ్మల్ని నవ్వించడానికి. మరి అప్పట్లో నాన్నగారు చెప్పేవారు మనిషి బాగా నవ్వుకుంటే ఆరోగ్యంగా ఉంటాడని. ఏమయ్యా పిఏ, నెక్స్ట్ మన ముందుకు వచ్చే కామెడీ సీన్ ఎవరిది? కల్లు చిదంబరం గారిది కామెడీ సీన్ వస్తుంది. వారితో పాటు మన ఎంఎస్ నారాయణ గారు, ఎవరు ఇంకొకరు పిచ్చకొట్టుడు సుధాకర్ వస్తున్నారు. మరి వీరు ముగ్గురు ఎలా నవ్వుతారు చూద్దామా? ఎందుకు ఏడుస్తావు జింగిటప్ప? జింగిటప్ప కదేంటి కాదు, మన లవ్ వెళ్ళి లవ్ లో పడిపోలేదు. దిస్ ఇస్ రాజ్, రిమిక్స్ రాజ్. ఈ రిమిక్స్ రాజ్ ఈ రోజు మన కామెడీ ఎక్స్ప్రెస్ లో కొన్ని రిమిక్స్ పాటలను పాడుతూ కొన్ని కామెడీ సీన్లను కూడా తీసుకొని వచ్చాడు. మరి ఈ రిమిక్స్ రాజ్ చేసే కామెడీ ప్లస్ కామెడీ సీన్స్ ఎలా ఉంటాయో చూద్దామా? ఈ రోజు ముందుగా ఈ రీమిక్స్ రాజ్ మీకోసం అలనాటి ఓ మంచి పాట పడతాండి. మళ్ళీ దాన్ని నేను రిమిక్స్ లో ఎలా వెరైటీగా పాడానో కూడా వినిపిస్తాను. అదేంటంటే, రావోయి చందమామ మా వింత గాథ వినుమా. ఈ సాంగ్ భలే ఉంటుంది కదండి. కానీ నేను రిమిక్స్ లో పాడిన సాంగ్ ఇంకా బాగుంటుంది. అదేంటంటే, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, యో యో మా వింత గాథ వినుమా, హే చందమామ రావే, జాబిల్లి రావే, మా వింత గాథ వినవే, హే కమన్ ఎవరిబడి సే చందమామ రావే. ఓకే అండి, ఇప్పుడు మీకోసం మంచి కామెడీ సీన్ ప్లే చేస్తున్నాను. అది కూడా చూసి బాగా నవ్వుకోండి. फेबल बचाना लेवन बाबाई
ఫేవరబుల్ గా వర్కౌట్ అయిందిరా. కామెడీ సీన్ బాగుంది కదండి. ఓకే, నెక్స్ట్ మీకోసం గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలుకుంది, ఇంకొక గూటిలోన కోయిలుంది. ఈ పాటని నేను ఓ వెరైటీగా పాడానండి. అది ఎలా అంటే, యో గున్న మామిడి బ్రాంచ్ మీద గూళ్ళు రెండున్నాయి, కమన్న మరి పడిసే నెఫ్ట్ 2 ఉన్నాయి, నెఫ్ట్ 2 ఉన్నాయి, ఒక గుటిలోన యో యో 1 గుటిలోన ప్యారెట్, అనంతర గుటిలోన రామచిలుకుంది. ఇలాంటి పాటలు ఇంకా నా దగ్గర చాలానే ఉన్నాయండి. మీరు ముందుగా ఇంకో కామెడీ సీన్ చూసి బాగా నవ్వుకోండి. హే యో 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 కమన్ ఎవరీబడీ సే యో. ఈ రీమిక్స్ రాజ్ మీకోసం ఇంకో పాట కూడా పాడతా అండి. అది మన నాగేశ్వరరావు గారి పాట. ఆ పాట ఏంటంటే, నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంలో పని ఏముంది. ఈ పాటని నేను రీమిక్స్ లో ఎలా పాడతానంటే, ఐఎమ్ బర్నింగ్ ఈ లోకం ఏర్చింగు, ఐఎమ్ ఏర్చింగు ఈ లోకం లాఫింగు, నాకింకా లోకంలో వర్క్ ఏముంది. డోంట్ కేర్, నిజంగా డోంట్ కేర్ అండి, డోంట్ కేర్. యో 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 కమన్ ఎవరీబడీ సే డోంట్ కేర్. ఇప్పుడు మీకోసం మంచి కామెడీ సీన్. కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు, అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఐ సీ. యో చూసారు కదండి మంచి కామెడీ సీన్. నెక్స్ట్, ఆకాశంలో ఒక తార నా ముందుకొచ్చింది ఈ వేళ, జుమ్ 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 తనకట జుమ్. ఈ పాటని నేను రిమిక్స్ లో వెరైటీగా పాడానండి. అదేంటంటే, ఇన్ ద స్కై ఎక్కుతారా షీ కేమ్ ఫర్ మీ మీ మీ, షీ కేమ్ కేమ్ ఫర్ మీ మీ, జై తుస్ 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 పుస్ పుస్ పుస్. మరో కాంబినేషన్ ఇప్పుడు మీకోసం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మంచి మంచి కామెడీ సీన్లు చూసి బాగా నవ్వుకున్నారు కదండి. నెక్స్ట్ ఏదో ఒక ఎపిసోడ్లో ఈ అమెరికా నవ్వి వస్తే మిమ్మల్ని నవ్విస్తాడండి. నవ్వి నా పేరులోనే నవ్వి ఉందండి. నవ్వి అంటే నవ్వించడం. అలాంటి ఈ నవ్వి ఏదో ఓ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి నవ్విస్తాడు. అంటిల్ దెన్ బై, టేక్ కేర్ అండి, హ్యాపీ జర్నీ. ఏమండి, కాంచనా మూవీ చూసినప్పటి నుంచి నాకు ఒక వింత జబ్బు పట్టుకుందండి. అదే ఏం లేదు, మన లారెన్స్ ని ఆ మూవీలో ఇబ్బంది పెట్టిన ఆ 3 క్యారెక్టర్లు అప్పుడప్పుడు నాలో ప్రవేశించి నన్ను కూడా తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయండి. ఇప్పుడు కూడా వచ్చి ఏమైనా ఇబ్బంది పెడతాయేమని చాలా భయంగా ఉంది. కానీ దాని గురించి ఇప్పుడు మనకెందుకు లేదు, ముందు కాంబినేషన్ చూద్దామా. తెలిసిపోయిందా? మీకు తెలిసిపోయిందా? అదేనండి, నా పేరు కాంచన. ఇప్పుడు మీకోసం మంచి కామెడీ సీన్ నేను కూడా తీసుకొని వచ్చాను. కానీ దానికంటే ముందు మీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి బాబా. ఈ మగాళ్ళు ఉన్నారే, కాళ్ళకి పసుపు రాసుకోవద్దంటారు, తర్వాత నుదుటిని బొట్టు పెట్టుకోవద్దంటారు. అది మాత్రం నాకు నచ్చదు. ఎవరి ఇష్టం కావది, నా కాంచన అంటే నేనే, నా ఇష్టం నాది, నేను మాత్రం బొట్టు పెట్టుకుంటా. కాంచనకు వచ్చింది కదా అనుకున్నంత పని అయిందండి. పర్లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఉన్నావా వస్తే నన్ను మాత్రం ఆ హిందీలో వచ్చి రాని హిందీలో చంపి పెడతాడు. बहुत अच्छा कॉमेडी सीन्स है इसमें। आरटीसी का सलाम ఆర్టీసీ ప్రేక్షకుల్ని బాగా నవ్వించడానికి వచ్చిన ఈ కామెడీ ఎక్స్ప్రెస్ కి సలాం. మంచి కామెడీ సినిమా తీసుకొని వస్తున్నాను, నేను కూడా చూసి ఎంజాయ్ చేయండి. అయ్యే బాబోయ్, కాంచనకు వచ్చింది, మొన్న బాధించాడు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు పెద్దగా పర్లేదండి. కానీ ఆ బుడ్డోడు ఉన్నాడు, చిన్నపిల్లోడు, వాడొచ్చి గుర్రమాట ఆడుకుందాం, నాకు చికెన్ అంటే ఇష్టం, రా గుర్రమాట ఆడుకుందాం అని సతాయించి పెడతాడండి వాడు. నాకు అదే భయం అవుతుంది. వాడు రాకుంటే చాలు, నాకు ఇప్పుడు హ్యాపీ. కాంబినేషన్స్ కదా, మీకోసం నేను కూడా మంచి మంచి కాంబినేషన్ తీసుకొని వచ్చా. దానికంటే ముందు నవీన్ దా ఉన్నమాట ఆడుకున్నాం. రావా పో. అయితే చికెన్, నాకు చికెన్ కావాలి. చికెన్ వద్దులే, ముందు మీరు కాంబినేషన్ చూసి బాగా నవ్వుకోండి. కూతురు కూడి తినచ్చేట్లేడండి. ఎవరు
సింతాలు సింగారం మాలచ్చిన బంగారం. ఏంటి అల్లు రామయ్య అనుకుంటున్నారా? కాదు, ఆయన శిష్యుని ఉతుతి రామయ్య. ఈరోజు కామెడీ ఎక్స్ప్రెస్ లో మిమ్మల్ని నవ్వించడానికి వచ్చా. చూసి నవ్వుకున్నావా? ముందుగా మా గురువు గారి కామెడీ సీన్ నేను వేస్తాను మీ ఆర్టీసీ ప్రేక్షకుల కోసం. ఆయన నటించిన చంటబ్బాయి మూవీలోని ఓ మంచి కామెడీ సీన్. సీతాలు సింగారం మార్చి బంగారం. చూసి నవ్వుకోండి, అంతవరకు నేను మా గురువు గారిని తలుచుకుంటూ ఇలా పాటలు పాడుకుంటుంటాను. బాగా నవ్వుకుంటున్నారు కదా? అలా ఉన్నాయి మరి కామెడీ సీన్లు. ఓకే, ఇప్పుడు మన ముందుకు ఫ్యామిలీ హీరో జగపతి బాబు వస్తున్నారు. మిమ్మల్ని నేను కూడా నవ్విస్తానంటూ. ఎలా వస్తున్నారు మీరే చూసి నవ్వుకోండి. నేను కూడా మా గురువు గారు లాగా బాగా నవ్వించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా చేతులు జాగ్రత్త అమ్మా బస్సులో. సరే, ఇప్పుడు నేను బంగారం ఎక్కడుందో ఎత్తుకోవడానికి వెళ్తున్నాను. బాయ్, మళ్ళీ ఏదో రోజు వస్తాను. బాయ్. నేను ప్రేమిస్తే భరత్ నా ఆయుష్ ఎక్కడుందో వెతుకుదామని వచ్చా. కామెడీ సీన్ కూడా తీసుకొని వచ్చా, చూద్దాము. హాయ్, హలో, వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. నా పేరు ఇంద్రరేణ రెడ్డి సీమ జమ్మలవాడి నుంచి వచ్చా. ఇది కాదు నా ఒరిజినల్ వాయిస్, ఇది సీమ వదినది. సీమ వాయిస్ అన్నావా? ఏమి ఎక్స్ప్రెస్ వస్తాను కదా, మంచి ఇట్లా మాట్లాడు అన్నాడు. యాడసారి మన స్లాక్ మళ్ళీ మేము ముందు నవ్విస్తాము. నెక్స్ట్ బాగా నవ్వుకుంటారు. నవ్వుకోరు, మంచి సీన్ వేసా చూసి నవ్వుకోరు. ఏమి ఆర్టీసీ బస్సులో డల్లు అన్నారే. మీరు డల్లు అంటే నేను చూస్తా ఊరుకంటలేను. ఎందుకంటే మిమ్మల్ని నవ్వినట్టు కదా నేను జమ్మలవాడి నుంచి, అంటే మా సీమ నుంచి వచ్చిన నేను. మీరు నవ్వుకుంటే ఎట్లా? మీకోసము మంచి కాంబినేషన్ వస్తుంది. కోటనా ఆయన వస్తుంది చూసి నవ్వుకోరు. మీరు డల్లు అన్నారని నవ్వుకోరు. ఆ పుట్టుంటిగాడుండేది ఆర్లోను జైల్లోను లపాకీల బుల్డోను. అక్కడ లేడు, అక్కడ లేడు, గ్యారంటీగా ఇక్కడ ఉంటాడు. పట్టేసుకుని ప్రమోషన్ కొట్టి వచ్చినని మీ ఆలోచన, అంతే కదా? మీ చేతిలో జరి కంట్రీ. హాయ్, హలో, వెల్కమ్ టు కామెడీ ఎక్స్ప్రెస్. నా పేరు సాఫ్ట్వేర్ సింహాచలం. సాఫ్ట్వేర్ అంటే నా ఇంటి పేరు కాదండి. నాకు సాఫ్ట్వేర్ అవ్వాలనే ఉద్దేశం ఉందండి. అంటే నేను ఎప్పటికైనా సాఫ్ట్వేర్ అవుతానులేండి. అలా ఈ సాఫ్ట్వేర్ సింహాచలం ఈ రోజు ఈ కామెడీ ఎక్స్ప్రెస్ లో మిమ్మల్ని నవ్వించడానికి వచ్చాడు. మరి ఈ సాఫ్ట్వేర్ సింహాచలం ఎలా నవ్విస్తాడో చూడాలంటే మనం ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అవ్వాలి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఏమండి, ఈ సాఫ్ట్వేర్ సింహాచలం ఇంతకు ఏం చదువుకునేది మీకు చెప్పనే లేదు కదండి. 1 డే 7th క్లాస్ పాస్ అయ్యి 8th వెళ్ళాను, కానీ 7th వరకు చదువుకున్నాను కదా అని 8th మిడిల్లో డ్రాప్ పెట్టేశారండి. ఇప్పుడు ఈ హైదరాబాద్కి వచ్చి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఈ సాఫ్ట్వేర్ సింహాచలం ఉన్నాడు. ఎప్పటికైనా మన సాఫ్ట్వేర్ రంగాన్ని ఏలేది నేనేనండి. ఓకే, నెక్స్ట్ మనల్ని నవ్వించడానికి ఎవరు వస్తున్నారో తెలుసారండి? మన నవ్వుల రారాజు రాజబాబు గారు వస్తున్నారు. ఈయన ఎలా నవ్విస్తాడో చూద్దావా? అవి మారతాయి అంటారా? వాటికి ఇటుకి తేడా లేదు. నేను చేసిన బిజినెస్ అదేగా. కాటుక కన్నుల రాత్రి వేళ గురువుల ఆజ్ఞ గురుతు నెరింగిది ఉత్తర దిక్కున ఊరులు విడిచిది పల్లెలు పురములు పట్టణములు అన్ని దాటుకుని మీకోసం మంచి కామెడీ సీన్ ఇద్దామని ఇక్కడికి వచ్చా సామి. నేను సామి సిద్ధుని గుర్తుపట్టలే. నేను సిద్ధుని, కలేజా సిద్ధుని సామి. మిమ్మల్ని నవ్వుల శిఖరాలకు తీసుకుని ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్ ఎక్కొచ్చా. లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ సామి. స్వామి, ఎవరైనా వాళ్ళ పేర్లని అబ్బులు, సుబ్బులు, లేదంటే నాలాగా అందంగా సిద్ధుడు అని పెట్టుకుంటారు. కానీ 420 మూవీలో ఈ వెరైటీ పేరుతో మన నాగబాబు గారు ఎందుకు స్వామి ఇంత తంటాలు పడుతున్నారు? ఈ మహానుభావుడు పేరు